రవికుమార్ గారు మీ దగ్గరికి వస్తాను. రైట్. వెంకటస్వామి గారు నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్, మొన్నటి నుంచి బీఆర్ఎస్ చేస్తున్న రచ్చ మీరు చూస్తున్నారు. అసలు మీరు మలిదశ ఉద్యమాన్ని ఉద్యమ ఆనవాళ్లను శివ సార్ చిన్న కరెక్షన్, నేను రచ్చ చేయట్లేదు, మేము పోరాడుతున్నాం, వాస్తవం తెలియజేస్తున్నాం. రైట్. వాళ్ళ పోరాటాన్ని మీరు గమనిస్తూనే ఉన్నారు. అంటే మీరు మలిదశ ఉద్యమ ఆనవాళ్లను తుడిచివేయాలన్నదే మీ సర్కార్ ఎజెండా. సూటి ప్రశ్న, ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. యాక్చువల్లీ ఇది చాలా సున్నితమైనటువంటి అంశము. దీంట్లో ఎవరు ఆవేశాలకు పోకుండా మంచిది. వెంకటేష్ అన్న మాట్లాడేటువంటి తీరులో కొన్ని పదాలు వారు ఉపయోగించుకుంటే మంచిది. వారికి తెలియలేదు, వీరికి తెలియలేదు. తర్వాత నువ్వు మాట్లాడుతుంటే నువ్వు చాలా పదాలు, కటువైన పదాలు ఉపయోగించినా నేను రెస్పాండ్ కాలేదు. ఎందుకనంటే నీ ఫ్లో దెబ్బతింటదని నేను అడగలేదు. నేను కూడా చెప్పేది వినండి వెంకటేష్ గారు. నేను అంటే ఇక మీరే చెప్తున్నారు నేను ఉద్యమకాలను, నేను కూడా మలేష్ అన్న కూడా చెప్పింది. మేమంతా December 9th ఫస్ట్ ప్రకటన వచ్చినప్పుడు తెలంగాణ లెక్చరర్ ఫోరం వాజ్ ఇన్ ద మన ఇందిరా పార్క్ లో ధర్నాలో మేము కూర్చొని ఉన్నాం ఆ రోజు. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్ ఒక్కొక్క రోజు కూర్చుంటుంది. 9 డిసెంబర్ నాడు మేము అక్కడ ఇది ఈ ప్రకటన వచ్చే రోజు మేము ధర్నాలో కూర్చొని ఉన్నాం. ఆ ప్రకటన వచ్చే మధ్యాహ్నము నేను ఆడ ధర్నాల దీక్షలో కూర్చున్నప్పుడు నాకు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. నన్ను అదే నిజాం హాస్పిటల్ కు రావాలని. సో నేను అక్కడికి వెళ్ళాను. అదే ఆ దండ వేసుకుని దాంతోటే పోయాను. ఆ రోజంతా దీక్షలో ఉన్నాం. ఆ రోజు ఒక మంచి శుభదినం. అది యాదృచ్ఛికంగా సోనియా గాంధీ బర్త్డే అయింది. బట్ ఇట్ ఈస్ పార్లమెంటరీ ప్రాసెస్ లో అదొక శుభదినం. సో సోనియా గాంధీ మీరు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు ఇటలీ అన్నా లేకపోతే ఎక్కడన్నా కూడా, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు లేకపోతే టిఆర్ఎస్ వాళ్ళు ఇటలీ అంటున్నారు, కానీ ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు సోదరి నివేదిత అనే ఒక లేడీని మనం బాగా అది లైక్ చేస్తాం, బాగా కొలుస్తూ ఉంటాం. షీఈ్ ఆల్సో అన్ అమెరికన్. సో కాబట్టి మన సంస్కృతిలో మన కోడలు వచ్చి మనతో కలిసిపోయి, మన భారతీయ సంస్కృతిలో కలిసిపోయిన ఇప్పటికి కూడా ఇటలీ ఆమె అదాని దాన్ని మాట్లాడడం సంస్కారయుతమైనటువంటి అది కాదు. రెండోది మల్లేష్ అని అన్నట్టుగా ఒక దృఢ చిత్తంతో ఆమె అంటే ఇండియన్ మహిళ అయి ఉంటే మల్లేష్ అని అన్నట్టుగా కొద్దిగా ఇక్కడ ఉన్న లోకల్ ఒత్తిడికి లొంగిపోయేది కావచ్చు. కానీ ఆమె దృఢ చిత్తంతో ఇచ్చింది. నేనేం బార్న్ కాంగ్రెస్ కాదు, లేకపోతే నేనేమో భారతీయ జనతా పార్టీ మన RSS మూలాల నుంచి వచ్చిన వాడిని. అట్లాంటి నేనే ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఎ లాట్ విత్ ద కమిట్మెంట్ ఆఫ్ ది సోనియా గాంధీ. అంటే నోబడి, అంటే కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీ సాక్షిగా ఈ విషయం చెప్పినారు. కాబట్టి టిఆర్ఎస్ మిత్రులు గుర్తుపెట్టుకోవాలి. ఇంకోసారిగా ఇక సోనియా గాంధీ యొక్క కమిట్మెంట్ ను, వారి యొక్క దాన్ని విమర్శించకుంటే వాళ్ళు విజ్ఞులుగా వివరించినట్టు అవుతారు. అదొకటి నేను చెప్పదలుచుకున్నా. రెండోదిగా విగ్రహాన్ని విషయానికి వస్తే, ఈ విగ్రహాలు అంటే ఇదంతా ఒక భావ వ్యక్తీకరణ, ఒక కల్పన మాత్రమే. ఇట్లా ఉంటది తల్లి, ఇట్లా ఉంటది అనేటువంటిది ఏం లేదు. అయితే ఆ రోజు ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి, ఇప్పుడు ఏదైతే గత కాలం నుంచి వస్తున్నటువంటి ఈ ఉద్యమ టైంలో వచ్చినటువంటి ఏదైతే మాతాన అంటే తెలంగాణ తల్లిని పెట్టుకున్నామో దాని మీద ఎవరికేం అభ్యంతరాలు పెద్దగా ఏం లేవు. సో ఇప్పుడు పెట్టిన దాంట్లో కూడా అభ్యంతరాలు అక్కర్లేదు. ఎందుకంటే అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహం కూడా 69 ఉద్యమం అప్పుడు కూడా ఒక రూపాన్ని మనం పొందించుకున్నాం. సో దీని మీద మరీ అభ్యంతరాలకు పోయి, విమర్శలకు పోయి, విగ్రహ రూపాన్ని మనమే గౌరవించేటువంటి ఒక తెలంగాణ తల్లి భావనను మనలో మనమే విమర్శించుకోవడం, మనమే డిగ్రేడ్ చేసుకోవడం సమంజసం కాదు. మీకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మీరు వ్యక్తం చేస్తున్నారు. దాన్ని డెఫినెట్ గా గవర్నమెంట్ కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ కానీ డెఫినెట్ గా ఆ అభ్యంతరాలను, నిజంగానే అట్లాంటి అభ్యంతరాలు ఉన్నట్టు ఉంటే డెఫినెట్ గా అది ఇప్పుడు మల్లేష్ అన్న ఒక విషయం లేవనెత్తినారు. సో హస్తం గుర్తుంది కాబట్టి దాన్ని రేపు ఏమన్నా మూసుకేసేటువంటి పరిస్థితి ఎలక్షన్ డెఫినెట్ గా అది ఒక చర్చ జరుగుతున్నది, నా దృష్టి కూడా వచ్చినది. సో కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలంగాణ తల్లి ఏదంటే ఈ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లి రూపం అవుతుందో దాంట్లో ఎక్కడ కూడా దాన్ని మూసుకేసినటువంటి సందర్భం అయితే లేదు. సో అట్లాంటి
ఒక టెక్నికల్ తర్వాత రిలయబుల్ అంశాలను మీరు లేవనెత్తి మాట్లాడితే బాగుంటది. కానీ మీరు ఎవరు పెట్టమన్నాడా, మీరు ఎవరిని మాట్లాడమన్నారా, రేవంత్ రెడ్డి ఎవడా, ఇవన్నీ కూడా అంటే ఒక సంస్కారం కోల్పోయి మాట్లాడుతున్నటువంటి మాట. నోరు జారి విపరీతమైనటువంటి భాషను ఖండఖండాలుగా ఖండించినటువంటి టిఆర్ఎస్ కారణంగానే ఆ ప్రజలు మీకు ఒక షాక్ ఇచ్చినారు. ఇప్పుడు కూడా మీరు మారకుంటే ఎట్లా? కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మన కేసీఆర్ గారు ఒక మాట అనేసినారు, ఒకటే మాటతో ఆయన అది విగ్రహం మార్చడం మూర్ఖత్వం ఆయన ఏంది, హరీష్ రావు గారు ఏంది, నోటికొచ్చినటువంటి భాష మాట్లాడడం ఏంది, ఇది కరెక్ట్ కాదు. మీరు సరి చేసుకోండి దయచేసి. వెంకటస్వామి గారు, అంటే విగ్రహంలో మార్పులు చేసే ముందు కొంచెం మీరు ఆ రాజకీయ